తెలియనైతిని అయ్యయ్యో నేరనైతిని ఆదినారాయణుని తెలియనైతిని అయ్యయ్యో నేరనైతిని వెయ్యారు జన్మన పెదల జల్దిది గాని వెయ్యారు జన్మల పెదల జల్దిది గాని చెయ్యన సగతి సాధింపలేనిది వెయ్యారు జన్మల పెదల జల్దిది గాని చెయ్యన సగతి చెయ్యన సగతి సాధింపలేనిది అయ్యయ్యో నేరనైతిని శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ కీర్తన సావేరి రాగంలో కూర్చబడినటువంటిది. గురువుగారికి వందనాలు సమర్పిస్తూ నిన్న యోగ వాసిష్ఠంలో మనం శతరుద్రుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు శ్రీరాములు వారు ఏం ప్రశ్న వేస్తున్నారంటే, బాగుంది గురుదేవా, ఈ యతీశ్వరుడికి తన స్వప్న జన్మలన్నీ కనిపించినట్లుగా నాబోటి వాళ్ళందరికీ ఎందుకు కనిపించవు అంటూ. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, ఏ సమయంలో ఏ సంస్కారం మొలకెత్తుతుందో ఆ శరీరము దానికి అనుకూలమైన ప్రపంచ భాగం అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ యతీశ్వరుడికి రుద్ర సంకల్పం జతకూడింది కనుక అన్ని సంస్కారాలు ఒకేసారి మొలకెత్తుతున్నాయి. తత్వవేత్తలకు మాత్రమే అది సాధ్యం అన్నారు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, గురుదేవా, యతీశ్వరుడికి కలిగిన జీవటాది దేహాల్లో ఆ పైన ఏదైనా సుఖ దుఃఖాలు అనుభవం జరిగిందా లేదా? అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, ఈ రుద్రులు 100 మంది ఒకరినొకరు చూసుకుని ఆనందపడ్డారు. ఈ లీలా వినోదాన్ని ప్రారంభించిన మొదటి రుద్రుడు ఇంకా మిగిలిన 99 మందిని తమ తమ స్థానాలకు చేర్చదలుచుకుని వారితో ఇలా అంటున్నారు, ఓ జీవులారా, ఇక మీరంతా మీ మీ స్థానాలకి చేరండి. మీ మీ కర్మశేషాన్ని పూర్తి చేసుకోండి. చివరికి నా లోకానికి చేరి నా ప్రమదగణాల్లో సభ్యులుగా ఉండండి. మహాప్రళయ సమయంలో మీరంతా నాతో కలిసి విదేహ కైవల్యాన్ని అందుకుందురుగాని. ప్రథమ రుద్రుడు ఇలా చెప్తుండగానే మిగిలిన వారందరికీ నిద్ర మెలకు వచ్చినట్లుగా అయిపోయింది. ఎవరి స్థానాల్లో వారున్నారు. తమ తమ జీవిత శేషాల్ని గడిపి రుద్రలోకం చేరుకున్నారు వాళ్ళు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రశ్న వేశారు, ఏమని? గురుదేవా, ఇందాకటి వరకు జీవటాదులంతా యతీశ్వరుడి యొక్క సాంకల్పిక పురుషులని చెప్పారు మీరు. ఇప్పుడేమో వాళ్ళంతా నిజమైన మనుషులు అన్నట్లుగా కథ చెప్తున్నారు. సంకల్పంలో పుట్టిన వస్తువులకు సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు ఏం చెప్తున్నారు, రామా, జాగ్రత్త కాలంలో పురుషులు సత్యమైనట్లు సంకల్పకాలంలోనూ స్వప్నకాలంలోనూ ఉండే పురుషులు అసత్యమైనట్లుగా భావించి నువ్వు ప్రశ్న వేస్తున్నావు. అసలు ఈ భావమే తప్పు. దీన్ని మార్చుకో. ఆదావంతేచ యన్నాస్తి వర్తమానేపి తత్తదా. మొదట చివర ఏది లేదో, అంటే భూత భవిష్యత్తు కాలాల్లో ఏది లేదో అది వర్తమాన కాలంలో కూడా లేనట్టే. ఈ సూత్రాన్ని మర్చిపోకూడదు. ఈ సూత్రం ప్రకారం ప్రపంచంలో జాగ్రత్తకాల పురుషులకు కానీ, స్వప్నకాల పురుషులకు కానీ, సంకల్పకాల పురుషులకు కానీ ఎవరికీ కూడాను సత్యత్వం పట్టనే పట్టదు. ఇక వీరు సత్యపురుషుల్లాగా కనిపించడానికి కారణం ఏమిటంటే వీరికి అధిష్టానంగా ఉన్న సత్తు పదార్థమే. నువ్వు ఈ సదాత్మ దృష్టిలో ఉండి మాట్లాడేటట్లయితే ఈ లోకంలో ఏ వస్తువుకి ఎప్పుడూ అస్తిత్వం లేనే లేదు. అధిష్టాన దృష్టితో అన్నీ సత్యాలే. ఇకపోతే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లోకం సత్యమైనట్లుగా కనిపించడానికి కారణం ఏమిటంటే వాడి వాసనాశేషమే. ఈ విషయం పూర్వం కూడా చెప్పాను. శ్రీరాముడు వెంటనే ఆ ప్రశ్న వేశారు, ఏమని? అలా అయితే శతరుద్రులకి ఎవడి వాసనాశేషం వాడిది కనుక ఎవరి లోకం వాడికే కనిపించాలి కదా, వీళ్ళందరూ ఒకరినొకరు ఎలా చూసుకోగలుగుతున్నారు అంటూ ప్రశ్న వేశారు. అప్పుడు వశిష్ఠులు వారు, రామా,
సమష్టి వాసనా శేషాల సంకర స్థితిలో ఇలాంటి సన్నివేశం 2 సందర్భాల్లో కుదురుతుంది. ఒకటి, యోగ పరిపాకం వల్ల ఇలాంటి సిద్ధి లభిస్తుంది. రెండవది, రుద్రాదులకు సహజ సిద్ధమైన సత్య సంకల్ప బలం వల్ల ఇది సిద్ధిస్తుంది. వీటిలో యోగాభ్యాసం అనేది చిత్త ఏకాగ్రత వల్ల సాధ్యమవుతుంది. నిజానికి ఒక జీవికి ఒక ప్రపంచం కనిపించడానికి కారణం కూడా చిత్త ఏకాగ్రతే. అయితే ఈ చిత్త ఏకాగ్రత వాసనాబలం వల్ల లభిస్తుంది. అందువల్ల ఈ వాసనకు అనుకూలమైన ప్రపంచం మాత్రమే వాడికి కనిపిస్తుంది. దీనికి భిన్నంగా ఒక జీవి ఒక జన్మలో తన ప్రత్యేకంగా చిత్త ఏకాగ్రతను సాధన చేస్తే వాడికి యోగసిద్ధి లభిస్తుంది. దానివల్ల వాడు మామూలు జీవుల కంటే విశేషమైన కార్యక్రమాలెన్నో చేయగలుగుతాడు. ఇందుకు కార్తవీర్యార్జునాది యోగీశ్వరులు ఉదాహరణలు. అలాగే ఒక యోగి తన సంకల్ప బలం చేత తన స్వప్న పురుషులందరినీ ఒకేసారి సమావేశపరచవచ్చు. ప్రస్తుతం మన కథలో మాత్రం ప్రథమ రుద్రుడి యొక్క సంకల్ప బలం వల్ల ఈ శతరుద్రుల సమావేశం జరిగింది. చివరికి ఈ రుద్రుడి సంకల్పం వల్లే ఎవరి లోకాలకు వారు పోవడం కూడా జరిగింది. లోకంలో ప్రతి జీవికి జరిగేది ఇదేనయ్యా. ప్రతి జీవి మరణ సమయంలో ఏవేవో సంకల్పాలు చేస్తున్నాడు. వాటి బలంతో వాడికి ఏవో లోకాలు కనిపిస్తున్నాయి. అవన్నీ నా సత్య జాగ్రత్త ప్రపంచాలు అంటున్నాడు వాడు. వాడే మళ్ళీ నిద్రా సమయంలో ఏవేవో సంకల్పాలు చేస్తున్నాడు. వెనువెంటనే వాడికి ఏవేవో స్వప్నలోకాలు కనిపిస్తున్నాయి. ఒక స్వప్నం నుంచి మరో స్వప్నంలోకి ప్రయాణం చేస్తున్నాడు. కొన్ని స్వప్నాలకు జాగృతులని పేరు పెడుతున్నాడు. ఇదంతా సహజం అంటున్నాడు. ఈ ప్రవాహం మోక్షం దాకా తప్పదు. ఈ విషయాన్ని యతీశ్వర కథ ద్వారా నేను నీకు వివరించాను. అప్పుడు రాములు వారు ఏమని ప్రశ్న వేశారు? చాలా ఆశ్చర్యంగా ఉంది గురువుగారు. మీరు చెప్పిన యతీశ్వరుడు కల్పిత వ్యక్తా లేక నిజమైన వ్యక్తా? నిజమైన వ్యక్తి అయితే అతనికి ఇప్పుడు మోక్షం వచ్చిందా, ఇంకా రాలేదా, జీవుడుగా ఉన్నాడా? ఇది ఆయన ప్రశ్న. దానికి వశిష్ఠుల వారు, రామ, ఆ విషయాన్ని ఈ రాత్రికి సమాధిలో చూసి రేపు చెప్తాను. ఇప్పటికి మధ్యాహ్నం వేళైంది, అనుష్ఠానాలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ మనం రేపొద్దున కలుద్దాం అన్నారు. ఇక్కడ కూడా వశిష్ఠ మహర్షి రాముడి మననకి వ్యవధానం కలిగించేందుకోసం ఆ సాయంత్రం సభ పెట్టలేదు. మన్నాడు పొద్దునే సభలో వశిష్ఠుల వారే మొదలుపెట్టారు. రామ, రాత్రి చాలాసేపు ధ్యానంలో దిగాను. చివరికి భారతదేశానికి ఉత్తరంగా జీనీ అనే దేశం కనిపించింది. అది ఇప్పటి చైనా అయ్యుండొచ్చేమో. దానికి దగ్గరలోనే విహారం అన్న చిన్న దేశం కనబడింది. ఇది ఇప్పటి బుఖారా కూడా అయ్యుండొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ సమీపంలో బుఖారా అనే పట్టణం ఉంది కదా. ఈ బుఖారా పదం విహార అనే పదానికి వికృతి అని భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారంటూ ఇక్కడ మనకి రచయిత తెలియజేస్తున్నారనమాట. ఈ విహార దేశంలో యతీశ్వరుడు నాకు కొంచెం ముసలివాడై ఎర్రటి వెంట్రుకలతోటి సమాధి కోసం ఎదురు చూస్తూ ప్రయత్నం చేస్తూ కనిపించాడు. ఇతడు 21 రోజుల పాటు దీర్ఘ సమాధిలో ఉండదలుచుకున్నాడు. అందుకోసం తలుపులు బిగించుకుని గదిలో కూర్చున్నాడు. ఎవరు కూడాను తనకు ధ్యానభంగం చేయకూడదని ఇంట్లో వాళ్ళందరికీ ఆజ్ఞలు పెట్టాడు. వాళ్ళు అతన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. పూర్వకల్పంలో ఇతను ఇలా 1000 సంవత్సరాలు దీర్ఘ సమాధిని ఆచరించాడు. ఇప్పుడు మళ్ళీ 21 రోజులు సమాధిలో ఉన్నారు. ఇలాంటి వాడు ఇంకా ఎక్కడన్నా ఉన్నాడేమోనని వెతకడం మొదలుపెట్టాను నేను. ఒక బ్రహ్మాండం దాటి మరో బ్రహ్మాండం దాటి వెతుకుతూ ఉన్నాను. ఓ చోట మళ్ళీ ఇలాంటి వాడే కనిపించాడు. అప్పటికి తెల్లవారుజాము అయిపోయింది. దాంతో నా అన్వేషణ చాలించి వెనక్కి వచ్చేసాను. ఈ అనంత కోటి బ్రహ్మాండాల్లో ఇలాంటి యతీశ్వరులు ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవరు చెప్పగలరు? రామా, ఈ యతీశ్వరుడు ఎక్కడ ఉన్నాడని కదా నువ్వు అడిగావు. పూర్వకల్పంతో కలుపుకుంటే ఇప్పటికీ ఆ రకం యతీశ్వరుడు 3 కనిపించారు నాకు. వీడు పూర్తిగా ఒకటా పూర్తిగా వేరా అది తేల్చి చెప్పడం కష్టమే. పోలికలు ఎక్కువగా ఉండబట్టి వారే వీరు అని అనాల్సి వస్తుంది. ఆ యతీశ్వరుడే కాదు, ఈ సభలో ఉండే నారదుడు, వ్యాసుడు, శుకుడు, పులస్త్యుడు, పులహుడు, అగస్త్యుడు, భృగువు, అంగీరసుడు మొదలైన వారంతా ఇప్పుడు అనేక కల్పాల్లో ఇంచుమించు ఇదే రూపాలతో ఇదే గుణాలతో జీవిస్తున్నారు.
దీన్ని బట్టి ఏం తేలుతుందంటే ఈ ప్రపంచం అంతా ప్రతిభాస, భ్రాంతి అని మరోసారి నిరూపణ అయింది అన్నారు. అప్పుడు సభలో ఉన్నటువంటి దశరథ మహారాజు ఓ ప్రశ్న వేశారు. ఏమని? మునీంద్ర, గురుదేవ, మీరు అనుమతిస్తే నేను నా మనుషులను ఆ విహార దేశానికి పంపుతాను, వాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకొస్తారు అన్నాడు. వశిష్ఠులు అన్నారు, రాజా, లాభం లేదు. ఇప్పటికే అతని శరీరంలో అన్నరస భాగం ఎండిపోయింది. ఇక ఎక్కువసేపు అతడు బతకడు. పై జన్మలో అతను బ్రహ్మదేవుడికి వాహనహంసగా మారి జీవన్ముక్తుడు కాబోతున్నాడు. కనుక నీ ప్రయత్నం ఫలించదు అని చెప్పారు. ఈ కథంతా నేను ఎందుకు చెప్పాను అంటే, జీవులు ఒక భ్రాంతిలోంచి మరో భ్రాంతిలోకి ప్రయాణిస్తూ ఉంటారు. ఇది నిరూపించడానికి చెప్పాను. ఒకే యతీశ్వరుడు శతరుద్రులు కావడం చెప్పాను మీకు. ఆ యతీశ్వరుడు ఇప్పుడు ఎక్కడున్నాడని రాముడు అడిగాడు. ఆ ప్రశ్నకు యోగ దృష్టి ఆధారంగా పరిశోధన చేసి అదే యతీశ్వరుడు ఒకే కాలంలో అనేక బ్రహ్మాండాల్లో అనేక రూపాలతో జీవించవచ్చని నిరూపించాను. పూర్వం చెప్పిన భార్గవోపాఖ్యానాదుల్లో జన్మ పరంపరల మాట వచ్చినా ఒకే జీవి ఒకే కాలంలో బహులోకాల్లో బహురూపాల్లో ఉండడం రాలేదు. ఇక్కడ అది కూడా వచ్చింది. ఈ రూపాలలో ఏకత్వాన్ని నిశ్చయించలేం, మనం భిన్నత్వాన్ని నిశ్చయించలేం. ఎందుకంటే ఈ రూపాలన్నీ ప్రతిభాస రూపాలు. ప్రతిభానము అంటే లేనిది ఉన్నట్లు కనిపించడం. కనుకనే ఇన్ని చిత్రాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి కల్పనలకు, వేదబుద్ధులకు మూలమైన చిత్తస్పందని నువ్వు పరిత్యజించురామా అన్నారాయన. స్పందాస్పందో కల్పనా కల్పనావా చిత్తాన్మయో విద్ధి నామాబ్ధి నామ్న సర్వాకార నివృత్తి శాంతి సత్తా పూర్ణాపూర్ణే హి ఏకమేవాస్థితేతి అంటూ చెప్పారనమాట. ఇది మనకి 67 సర్గులో 36 శ్లోకం. రమ, నువ్వు ఆనంద సముద్ర స్వరూపుడిగా ఉండిపో. అలా ఉండి స్పంద అస్పందాలు, కల్పన అకల్పనలు, సంకల్ప వికల్పాలు అనే చిత్తభ్రాంతులన్నీ అఖండానంద రసరూపాలు మాత్రమే అని, ఆ పరమ ప్రశాంతి ఒక్కటే రూపాలన్నిట్లోనూ ఉందని గ్రహించు. అలాగే పూర్ణ అపూర్ణ దశలనేవి రెండూ కూడాను నీ యొక్క రూపాంతరాలే అని గ్రహించు. దానికోసం సుషుప్త మౌనాన్ని అభ్యసించు అంటూ చెప్పారు. శ్రీరాముడు అప్పుడేమంటున్నారు? గురుదేవా, యతీశ్వరోపాఖ్యానంలో ఇంకా కొన్ని సందేహాలు నాకు మిగిలి ఉన్నాయి, అవి తర్వాత అడుగుతాను. ఇప్పుడు మీరు సుషుప్త మౌనం అన్నారే, ఈ మాట కొత్తగా వినిపిస్తుంది నాకు. దీని గురించి నాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అంటూ వినమ్రంగా అడిగారనమాట. అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, రామా, మౌనులు 2 రకాలు. కాష్టమౌని, జీవన్ముక్త మౌని. కృత్య చాంద్రాయణాది వ్రతాల ద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకునేవాడు కాష్టమౌని. ఇతనికి ఆత్మవిచారణ ప్రసక్తి ఎక్కువగా ఉండదు. ఆత్మతత్వవేత్తయై లోపల బ్రహ్మానందమగ్నుడై బయటికి మామూలు మనిషిలా కనిపించేవాడు జీవన్ముక్త మౌని. వీళ్ళిద్దరిలోనూ దృఢమైన చిత్తం నిశ్చయంగా ఒకటి ఉంటుంది. అలాంటి దృఢ నిశ్చయం పేరు మౌనము అని ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మౌనం 4 రకాలుగా ఉంటుంది. చతుష్ప్రకార ఆహస్తం మౌనం మౌన విదో జనాః వాంగ్మౌనం అక్షమౌనంచ కాష్టం సౌషుప్తమేవచ అన్నారు. అంటే వాంగ్మౌనము కేవలం వాక్కులను నిరోధించడము, ఇంద్రియ మౌనము అన్న అక్షమౌనం అన్న ఇంద్రియాలను నిగ్రహించడం, కాష్టమౌనం అంటే శరీరంతో చేసే పనులను పరిత్యజించడం. ఇది మనకి పూర్వభాగంలో సర్గ 68లో 7 శ్లోకం అన్నమాట. ఈ 3 కాష్టమునికి సంబంధించినవి. అంటే ముని అన్న మౌని అన్న ఇక్కడ ఒకటే అని అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి సుషుప్త మౌనం అన్నాం, 4వది. ఆత్మతత్వానుభవం కలిగినప్పుడు మనస్సులో ఉండే స్థిర నిశ్చయం ఇదన్నమాట. దీన్నే మనం తురీయమని, చతుర్థ మౌనం అని కూడా అంటారు. ఇది కేవలం జీవన్ముక్తులు మాత్రమే సాధించగలరు. ఈ 4 మౌనాలే అయినా మొదటి 3 దగ్గర ఉన్న మనోనిశ్చయంలో కొంత అజ్ఞాన మాలిన్యం ఉంటుంది. కనుక అవి బంధప్రదాలే కానీ మోక్షప్రదాలు అవ్వవు.
అయితే కాష్ట తాపసుడికి సమాధి ఉండదా అంటూ శ్రీరాములు వారు ప్రశ్నించారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఉంటుంది, కానీ వాడు బలాత్కారంగా మనోనిగ్రహం చేసుకుంటూ ఉంటాడు. వాడి సమాధికి తత్వానుసంధానం ఆధారం అవ్వదు. సమాధి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ 3 రకాల మౌనాల్లో కూడా చిత్తచలనం ఉండి తీరుతుంది అన్నారు. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, 4వ మౌనంలో ఉండే జీవన్ముక్త మౌని సమాధిలోంచి అసలు బయటికి రాడా అనగానే వశిష్ఠ మహర్షి ఏమని చెప్తున్నారంటే, అతని దగ్గర చిత్తం బాధితమైపోయి ఉంటుంది, అంటే కారణంతో సహా నశించిపోయి ఉంటుంది కనుక ఇతను బయటికి రావడం అనేది లీలే కానీ నిజమైన ఉత్థానం కాదు అంటూ చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అడిగారు, మీరు చెప్పిన వరుసను బట్టి చూస్తే మనోమౌనం అనే పేరుతోటి 5వ రకం మౌనం కూడా ఉండాలి కదా, ఆ పేరు ఎందుకు పెట్టలేదు అంటూ అడిగారనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, కాష్టమునికి పరిపూర్ణమైన మనోమౌనం సుషుప్తి దశలోనూ, మూర్ఛ దశలోనూ, మరణ దశలోనూ మాత్రమే సాధ్యమవుతాయి. ఈ దశలు సాధనకు పనికొచ్చేవి కావు కాబట్టి ఇక జీవన్ముక్తుల్లో ఏమవుతుంది, మనస్సే బాధించబడిపోతుంది. కాబట్టి మనోనిగ్రహానికి ఇంకా ప్రసక్తి ఉండదు, ఎవరికీ ఉపయోగపడదు కనుక పెద్దలు ఈ 5వ విభాగం చేయలేదన్నమాట. నీలాంటి జ్ఞానాసక్తులకు సుషుప్త మౌనమే ముఖ్యము అన్నారు. వెనుక చెప్పిన సప్తజ్ఞాన భూమికలు ఉన్నాయి కదా, వాటిలో మనకి 5, 6, 7 భూమికలు కూడా సుషుప్త మౌనం కిందకే వస్తాయి కనుక ఓ రామ, మాండూక్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఓంకారానుసంధానం చేస్తూ దానిలో పాదాలతో విరాడాది పాద మాత్రలను ప్రవిలాపన చేసుకుంటూ చిదేకనిష్ఠుడివై ఉండిపో అంటూ చెప్పారనమాట. ఇక్కడ మనం ఈ భూమికలు 7 అన్నాం కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. దాంట్లో మనకి ఏమేమి వస్తున్నాయి, శుభేచ్ఛ, విచారణము, తనుమానసము, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థభావం, తురియము అన్నవి వస్తున్నాయి కదా. ఇప్పుడు శుభేచ్ఛ అంటే ఏమిటనుకున్నాం మనం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కోసం బలంగా కోరుకోవడం, మనం మోక్షాన్ని పొందాలనే కోరిక. తర్వాతది మనకి విచారణ, అంటే వ్యక్తి బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అనే దాని గురించి విచారించడం ప్రారంభిస్తుంటాడు. ఇక్కడ ఈ దశలో సాధకుడు తనకి తెలిసిన వివిధ రకాల మార్గాల గురించి తెలుసుకుంటాడు, వాటిలో దేని ద్వారా ప్రయాణం చేయాలో అతనే నిర్ణయించుకుంటాడు. తర్వాత తనుమానసం, ఈ దశలో ధ్యానము, సజ్జన సాంగత్యము, శాస్త్ర అధ్యయనము, మనస్సును శుద్ధి చేసుకోవడం, ఇవన్నీ కూడాను మనకి అక్కడ ప్రయత్నం కనబడుతుంటుంది. సత్వాపత్తి, ఇక్కడ సాత్విక గుణాన్ని సాధించడం, అంటే మనసులో ఉన్న రజోగుణం మరియు తమో గుణాలని తొలగించేసుకోవడం అన్నమాట. మనసు ఇక్కడ ప్రశాంతం అయిపోతుంది. తర్వాత దశ ఏంటి మనకి, తర్వాత భూమిక అసంశక్తి, ఆసక్తిని కోల్పోతాడు అతను అన్నిటి మీద, భౌతిక ప్రపంచం నుంచి తను విడిపడిపోతాడు, తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని అంటి పెట్టుకుని ఉండడనమాట అతను. తర్వాతది మనకి పదార్థ భావని, ఈ దశలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒక వస్తువుగా భావిస్తాడు, దాని మీద ఎలాంటి భావోద్వేగాల్ని తను చూపించడు అనమాట, అంటే పూర్తిగా విడిపడిపోయినట్టు అవుతుంది. ఇక్కడ తురియం దగ్గరికి వచ్చేసరికి, 7వ దశ దగ్గరికి వచ్చేసరికల్లా పరమాత్మలో తనని తాను లీనం చేసుకుంటాడు. అది చివరి దశ. ఆ వ్యక్తి జ్ఞానం, అజ్ఞానం ఈ 2 ద్వంద్వాలని అధిగమించేస్తాడు అక్కడ. ఇవన్నమాట మనకి సప్తభూమికలు. మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టుగా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మన కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ శ్రీరాములు వారు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మళ్ళీ బాగుంది గురుదేవా. ఇక యతీశ్వరుడి కథలోని ప్రశ్న వేస్తాను నేను. ఆ కథలో మీరు జీవటాదులంతా కలిసి 100 మంది రుద్రులు అన్నారు. వారు నిజంగా రుద్రులా, రుద్రుని పరిచారకులైన రుద్ర పార్షదులా? వశిష్ఠులు వారు అన్నారు, రుద్రగణాలకి ప్రధాన రుద్రుడికి భోగంలో కానీ ఐశ్వర్యంలో కానీ తేడా లేదు. వాళ్ళంతా రుద్రాంశ సంభూతులే. ఈ దృష్టితోనే జీవటాదులు 10 మందిని శతరుద్రులు అన్నారు. ప్రధాన రుద్రుడు ప్రభువు కదా, మిగిలిన వారు సేవకులు. వాళ్ళు వీళ్ళు ఒకటే ఎలా అవుతారు?
పైగా మీరు చెప్పిన కథలో 100వ వాడు ముఖ్య రుద్రుడు, మిగిలిన వాళ్ళు 99 మంది. వీళ్లను శతరుద్రులని మనం ఎలా అంటాం అని అడిగారు రాములు వారు. ఆ 100వ వాడు కూడా ఈ లోకంలోని అసలు ప్రధాన రుద్రుడికి పరిచారిక గణంలో వాడే. అందుకే వాళ్ళందరినీ కలిపి శతరుద్రులు అన్నాను. శ్రీరాముడు, దీనికోసమే అడుగుతున్నాను. వాళ్ళు 100 మంది ఒకే స్థాయి వాళ్ళు, కానీ మీరు చెప్పిన కథలో 100వ వాడైన హంసరుద్రుడు మిగిలిన వాళ్ళ చిత్తానికి చైతన్యాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో ఎవడైనా ఒకడు మరొకడు చిత్తానికి చైతన్యం ఇవ్వగలడు అనేటట్లయితే ఆ 100 మందిలో ప్రతివాడు కూడా అలా చేయగలిగి ఉండాలి. మీ కథలో 100వ రుద్రుడు మాత్రమే ఆ పని చేయగలిగాడు, ఎందుకు అంటూ అడిగారన్నమాట. అప్పుడు వశిష్ఠులు అన్నారు, అజ్ఞానులకు అలాంటి శక్తి ఉండదు, జీవన్ముక్తులకు అలాంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సత్య సంకల్పులు, సర్వజ్ఞులు. అందువల్ల జీవన్ముక్తుడైన 100వ రుద్రుడు మాత్రమే ఆ పని చేయగలిగాడు అంటూ చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు అన్నారు, రుద్రుడు నిజంగా జీవన్ముక్తుడైతే బిచ్చగాడై శ్మశానాల్లో తిరగాల్సిన పనే ఉంది అని అనగానే వశిష్ఠులు వారు అన్నారు, రుద్రుడే కాదయ్యా, హరిహరాదులందరూ కూడాను ఇదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు విధి నిషేధాలకు కింకర్లు కారు. శాస్త్రసిద్ధమైన మంగళకృత్యాలనే చెయ్యాలని నియమం వాళ్ళకేమీ లేదు. సుఖాలనిచ్చే పనులు మాత్రమే చేయాలనే నియమం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో ప్రపంచం అంతా సుఖస్వరూపమే. కనుక వాళ్ళు ఏ పని చేసినా వీళ్లకు సుఖమే లభిస్తుంది. కనుకనే వీళ్లకు ఇష్టానిష్టాలు ఉండవు, వాసనాశేషాలు ఉండవు. యథాప్రాప్తంగా పనులు చేసుకుంటూ ఉంటారు అంటూ చెప్పారనమాట. చెప్పగానే శ్రీరాముడు అన్నారు, అయితే రుద్రుడు శ్మశానవాసమే ఎందుకు చేయాలి, విష్ణువు క్షీరాబ్దివాసమే ఎందుకు చేయాలి? అప్పుడు వశిష్ఠులు వారు అన్నారు, అది హిరణ్య గర్భుడి అధమ సంకల్పాన్ని బట్టి ఏర్పడిన యతి. వీళ్ళకి దాని మీద రాగద్వేషాలు లేవు. ఇక మామూలు మనుషులంటావా, వాళ్ళు ప్రపంచంలో భేదాలు చూస్తారు. అందుకే బలవంతుడు బలహీనుడు మింగాలనుకోవడం వాళ్ళ సహజ స్వభావం అయిపోతుంది. అందుకే వాళ్లకు శాస్త్ర నియమాలు అవసరం. అవి లేకపోతే పూర్తిగా దుఃఖ పరంపరనే పొందేస్తారు. ఈ రకంగా వశిష్ఠుల వారు చెప్పగానే శ్రీరాములు వారు ఓ ప్రశ్న వేశారనమాట. ఏమిటది? సర్వత్రా సుఖాన్ని చూసే స్థితి ఎలా లభిస్తుంది అంటూ. మరి దీనికి వశిష్ఠుల వారు ఏం సమాధానం చెప్పారు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో రాములు వారి కీర్తన విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.